నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా, ఎంత చేసినా, 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి ఇవి విన్నా చదివినా. అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు. దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా, మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. ఊరుకుని ఆగిపోయారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి హనుమ. అది బ్రహ్మాస్త్రం, సృష్టికర్త పేరు మీద వచ్చింది. కట్టుబడతాను కాసేపని కట్టుబడ్డారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. సబద్ధస్త్రేణ విల్కేణ విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీ నబంధమనువర్తతే. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేస్తుంది. కాబట్టి అది వదిలిపెట్టేసి. ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతల వాడిని బ్రహ్మాస్త్రంతో కడితే ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. అందరి ప్రాణాలకి సంశయం వచ్చేసింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు. హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. 4 మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు, నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం,
కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్ళు, జారుతున్నటువంటి పెదవులు, బయటికి వస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అది ఒక మహానుభావుడి జీవితంలో ఉండేటటువంటి లక్షణం. ఆయన రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతోంది, రావణుడి యొక్క రోమకూపాల్లోంచి. ఆయన చేసిన తపస్సు అటువంటిది. అబ్బా, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం. అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే, ఇంద్రపదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు! ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు! సులక్షణ నకాంగుష్టై స్వంగుళీతలలక్షితై. అటువంటి చేతులు, అటువంటి కాళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే. ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి మాత్రం గుడ్డె గుటుక్కుమంది. ఇది ఉపాసనలో ఉండే తేడా. ఇద్దరూ భగవదుపాసకులే, కానీ ఒకడు అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు, ఒకడు ధర్మం వైపుకి నడుస్తూ ఉంటాడు. ధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉన్న ధైర్యం అధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉండదు. అందుకే హనుమ వంక చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, హనుమ యొక్క తేజస్సు వంక చూశాడు. అబ్బా, ఏవి తేజస్సురా ఇది! కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత. నందీశ్వరుడిలా కనపడ్డారు. ఏమిరా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపట్టలేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. ఉత్తరాఖండలోంచి చెప్తున్నాను. ఆగిపోతే మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్పక విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏది పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నామని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. కాబట్టి కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి? కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. శంకాహృతాత్మా దధ్యౌసా, మనసులో శంక బయలుదేరింది. ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా, నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా, భయపడకు, మా ప్రభు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, 3 లోకములను గెలిచినవాడు. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు. నువ్వు అగ్నిహోత్రుడి పనుపున వచ్చావా, దేవేంద్రుడి పనుపున వచ్చావా, రాముడి పనుపున వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనుపున వచ్చావా, ఎవరి పనుపున వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వి అన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా.
నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చినవాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.